మీకు వీలైనంత వరకు ముందు అర్థం చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ముందు మీ భర్తను అర్థం చేసుకోండి, భార్యను అర్థం చేసుకోండి. మీ పిల్లలు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో అర్థమైనది తయారవుతారు. లేదంటారా మీ అండర్స్టాండ్ వై గెట్స్ యాంగ్రీ. ఎందుకు ఇలా కోపడ్డావు? సరదాగా తప్పే ఉంది సార్, ఎందుకు ఇలా కోపం వచ్చింది నీకు? ఎప్పుడు లేదు అనండి. ఎప్పుడు కోపడతాడు ఆడ? సరదాగా చెప్పండి. ఆయన ఏదో కోపడ్డాడు, నాకు తెలిసి మీరు కోపడతారు, నవ్వుతూ చెప్పండి. ఏమైతే ఇదే సిచ్యువేషన్ లో నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇదే సిచ్యువేషన్ కనుక మీ ఇంట్లో జరిగితే మేడం, హౌ డూ యూ ఫీల్? కోపడతారు మేడం గారు, కోపడతారు, కోపం వస్తున్నారు, కోపమే వస్తుంది. ఎస్, యూ గెట్ యాంగ్రీ. కోపడరు. మొక్కమంతా పెనాలి నీరు అయిపోయింది, జగన్ కోపం వస్తుంది. మనకున్న టైము మీరు రావడానికి ఇబ్బంది అవుతుందని ఆ డోర్స్ మాత్రం పెట్టడం జరిగింది. మరొకసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే సార్ అడిగిన టైం ఇచ్చి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు సార్. యాక్చువల్గా అవి చాలా వరకు కట్ చేస్తూ చెప్పారు. అదే సార్ చెప్పిన ఈ 2 hours లో మనం నేర్చుకునేది చిరునవ్వుకు ఖర్చు లేదు, దాని విలువకు పరిమితి లేదని చక్కగా చెప్పారు. చిరునవ్వుకు ఖర్చు లేదు, దాని విలువకు పరిమితి కూడా లేదు. అర్థం చూస్తే మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిలోని మనమే కనిపిస్తాం అని చాలా చక్కగా చెప్పారు. సో మీ అందరిలోనూ కూడా టైం లేదు, మీ పిల్లలు బయట ఉన్నారు. సో ఈ రోజుని అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే చిరునవ్వుతో ఉండాలని చెప్పారు. పిల్లలతో కోపడద్దు, వాళ్ళని చదివే వాళ్ళు చదవని వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ టాపర్స్ అవ్వాలని ఉండదు, కానీ ఎంకరేజ్ చేస్తే ఏదో ఒక రోజు ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళే టాపర్స్ అవుతూ ఉంటారు. మనం చదువుతూ ఉన్నాం, పేపర్స్ కూడా ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరిలోని శక్తి అంటూ ఉంటుంది. ఆ శక్తిని డిఫరెంట్ వేలో ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి చిన్న చిన్న బహుమతులను ఇస్తూ ఒత్తిడి లేని సమాజాన్ని నిర్మించాలంటే ఆ ముందు ఆ పిల్లకాలంలో ఈ సెల్ ఫోన్ వల్ల, టీవీల వల్ల, లేదంటే ఇంకేవో మన మనీ ప్రెజర్ వల్ల చాలా వరకు పిల్లల్లో ఆ ప్రెజర్ పడుతుంది. ఈ నా చైల్డ్ ఉంటుంటే చాలా మంది పిల్లలు చెప్తున్నారు, మా అమ్మగారు ఎలాగండి, మా నాన్నగారు ఎలాగండి, రేపు పెడతాను, లేదంటే ఏదో ఒక విషయం మీద కాన్సెప్ట్ అలా చెప్తూ వస్తున్నారు. సో అవన్నీ చూసి ఏదో చేయాలి తల్లిదండ్రులకి అనే ఆలోచనతో ముందుగా ఈ ప్రైమరీ సెక్షన్ తీసుకోవడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేస్తూ మన పిల్లలే కాకుండా చుట్టుపక్కల ఎవరైనా పేరెంట్స్ ఉన్నా వాళ్ళతో కూడా కొద్దిగా ఎలా చెప్పండి అనే ఆలోచన విన్నందుకు చెప్తే హ్యాపీగా ఉంటది. వాళ్ళ జీవితానికి మనం పూలబాట వేసినట్టు ఉంటది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత చక్కగా 2 hours చెప్పిన చంద్రశేఖర్ సార్కి మీలో ఎవరో ఒకరు ఇక్కడ వచ్చి అసలు ఏం నేర్చుకున్నారో లేదంటే ఏం విన్నారో అనేది ఒకసారి 2 మాటల్లో చెప్పండి. టైం కూడా అయిపోయింది, అందుకని జెంట్స్ నుంచి ఒకరు, గర్ల్స్ నుంచి ఎవరైనా మేడం ప్లీజ్ ఎవరో ఒకరు. నేను పేరు పెట్టి పిల్లలు అవసరం లేదు, మళ్ళీ దీనికి కూడా టైం అంతే, పిల్లలు వెయిట్ చేస్తున్నారు బయట, అందుకని. నేను నేర్చుకుంటే మనం ఎప్పుడు పిల్లలు అని చెప్పి మాట వినట్లేదు, మనం వాళ్ళని ప్రేమిస్తాం కానీ వాళ్ళు ఏం చేయట్లేదు మన కోసం అని చెప్పి అని బాధపడతాం. ఒకరికొకరిని షేర్ చేసుకొని సార్ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏం చేసినా మనం భరిస్తే మన పైన వాళ్ళకి ప్రేమ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇంకా రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అని మీ ద్వారా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక ఇన్స్టిట్యూట్ చెప్తాను. ఒక సండే మా మిస్సెస్ ఏమో టీచింగ్ క్లాస్కి వెళ్తే పిల్లలకి నాకు అబ్జెక్ట్స్ నాకు ల్యాబ్ టైం అయిపోతుంది. వాడికేమో ఫుడ్ పెడుతున్నాను, వాడేమో తినట్లా. కొంచెం కోపం వచ్చింది నాకు. అరే తిండ్రా 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 అనుకుంటే నేను తిన్ను, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు. నాకు బాగా కోపం వచ్చింది మేడం. పౌడర్ రాస్తున్నాను, ఏడుస్తున్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే పౌడర్ టక్కును కొట్టింది ఆయన, టక్కన భయపడుతుంది అంటే టక్కగా తినేసాడు ముందు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సార్ చెప్పింది కోపంతో కాదు ప్రేమతో సాధించాలని చెప్పారు. డెఫినెట్గా నేను ఎప్పుడు నా పిల్లల మీద కోపడను, ఖచ్చితంగా నేను ప్రేమతోనే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ సార్ చెప్పింది చూస్తే 99% మా అబ్బాయి అయితే ఖచ్చితంగా అన్నీ చేస్తాడు. అది నా పేరెంటింగా లేకపోతే ఏంటా, కాకపోతే అవి సో టెన్స్. బేసికల్లీ మా అబ్బాయి అయితే చాలా బాగా చదువుతాడు, వెరీ డిసిప్లైన్. బికాస్ ఆఫ్ మీ ఐ థింక్ సింగిల్ పేరెంటింగ్ దట్టు. నేనైతే మా బాబుకి అలాగే నేర్పించాను.
బేసికలీ ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు. ఎవ్రీడే సార్ చెప్పినట్టు ఏది కూడా తప్పు అని ఉండదు. అది సమ్టైమ్స్ మనం కూడా పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళ మనస్తత్వాన్ని మనం కనిపెట్టి వాళ్ళ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. ఫోన్ని టీవీని మనం కూడా దూరం పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. మధుమంజి సార్, మీరు చెప్పే దాంట్లో నాకు అండర్స్టాండింగ్ చాలా బాగా నచ్చింది సార్. ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం అయ్యేటప్పుడు బకెట్ పిల్లలు చెప్పారు సార్, అది సారీ చెప్పారు, అది చాలా బాగుంది సార్. ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు నెగిటివ్ యాంగిల్లో వెళ్ళిపోకుండా ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుంది. మనం చూసే విధానం అంటే అది ఎలా అంటే తన్నేసేటప్పుడు మనం సారీ చెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెప్తుంటే ఆ అమ్మాయి ఎలా సారీ చెప్పింది, ఆ ముఖం మీద ఇలా పిల్లలు పడిపోతూ అనేటప్పుడు ఇతను ఎందుకు సారీ చెప్పారంటే ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకుని ఆ ఇంట్లో మనం కట్టుకుంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటారు. సో అదే నడవడిగా పిల్లలు కూడా వస్తుంది అని అనుకుంటా. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్. అండర్స్టాండింగ్ ఉంటే ఆ ఫ్యామిలీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను సార్ స్పీచ్ విని అయితే పిల్లల పట్ల మనం ఎంత ప్రేమగా, ఎంత స్పోర్టివ్గా, ఎంత పాజిటివ్గా ఉండాలి అనేది నేర్చుకుంటాం. పిల్లల కోసం 10 మంది దగ్గర పిల్లల్ని పాజిటివ్గా ఉన్నారు, మా పిల్లలు పాజిటివ్గా ఉంటారు అని 10 times 20 times చెప్తుంటే పిల్లలు ఖచ్చితంగా పాజిటివ్ అవుతారు అని సార్ అన్నారు. నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తగ్గించి చిరునవ్వుతో చెప్పాలి. చూసుకుంటాం పిల్లల్ని కోపగించుకుంటాం. కోపంతో కాకుండా ప్రేమతో చెప్తే ఎవరైనా వింటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే. చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. వాయిస్ ఎక్సలెంట్, చాలా బాగా చాలా బాగా చెప్తారండి. కోపం అనేది తగ్గించుకొని, మాలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని మేము ఆ నడవడికలు నడవాలని కోరుకుంటున్నాం. ఏ సిచ్యువేషన్ అయినా సరే కోపంతో కాకుండా ప్రేమతో, చిరునవ్వుతో డీల్ చేస్తే అది సక్సెస్ అవుతుందని నేర్చుకున్నాను నేను ఈరోజు. చాలా బాగా చెప్పారు సార్. ఇది మాకు చాలా బాగా నచ్చింది. అలాగే మేము ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. పేరెంట్స్, టీచర్స్ అని చాలా బాగా చెప్పారు. Very, very important speech. Understanding is very nice, ma'am. Is understanding is between family and children. So how to handle to family life. And so with, that concept is very nice. ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీచ్. ఇప్పుడుండే ప్రెజర్స్లోని పిల్లల్ని ఎలా హ్యాండ్ చేయాలని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేరెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్నపిల్లల్ని క్యారింగ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు బాగా బెటర్ అనిపిస్తుంది. సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఎలా టీచ్ చేయాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలనేది కొంచెం బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సార్ చెప్పినట్టయితే మోటివేషన్ చాలా బాగుంది. సార్ చెప్పినట్టయితే పిల్లల్ని బాగా శ్రద్ధగా చూసుకొని కోపం పడకూడదని తెలుస్తుంది. సార్ చెప్పింది బాగా చెప్పారు మేడం. ఎందుకంటే తండ్రి నుంచి బాగా నేర్చుకుంటారు. తిన మార్నింగ్ మెడిటేషన్ చేస్తారు కదా, అలాగే దేవుడి దగ్గర వాడు కూడా మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తాను అంటాడు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ శివరాత్రి కూడా 2.5 hours చక్కగా మెడిటేషన్ చేస్తూ కూర్చుండు. ఓ నమస్కారం జపం చెప్తూ కూడా అలా చేస్తూ తండ్రిని బట్టి నేర్చుకుంటారు సార్. బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పింది చాలా ఇన్స్పైరింగ్ ఉందంటే ఎప్పుడు పిల్లలకి మనం చెప్తాం, అలాంటి మనకు కూడా ఒక టీచింగ్ అయింది ఈరోజు. కోపం మీద ఎలాగా మనం పిల్లలకి ఎలాగ కేర్ చేయాలో బాగా చెప్పారు సార్. చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. సార్ స్పీచ్ చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. పేరెంటింగ్ టిప్స్ చాలా నచ్చాయి. థ్యాంక్ యూ. చెప్పింది బాగా నచ్చింది. మనవరాడు పేజ్ పెడుతూ వచ్చాను తల్లి. అక్కడ క్లాస్ ఉంది, అక్కడ ఇక్కడైనా Love towards children and families, tolerance. I like this point. పిల్లలు చెప్పింది పేరెంట్స్ వినాలి, అది బాగా. సెషన్ చాలా బాగుంది. చాలా బాగుంది మేడం క్లాసు. సో బిఫోర్ ముందు అయ్యే మిస్టేక్స్ ఇకపైన జరగకుండా చూసుకోవాలని బాగుంది మేడం. మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన పిల్లల పరిస్థితి కూడా అలా ఉంటుంది. పిల్లల గురించి బాగా చెప్పారు మేడం. బాగా ఇప్పుడు అర్థమైంది, మనం శాంతంగా ఉండాలని మెయిన్ అర్థమైంది. నాకు చాలా కోపం ఎక్కువ, అది ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. పిల్లల్ని ప్రేమగా భరించాలి, ఇంట్లో ఏదన్నా అర్థం చేసుకుంటే బాగుంటుంది. స్పీచ్ పేరెంటింగ్ బాగుంది.
అండర్స్టాండింగ్ కోసం బాగా చెప్పారు. సిన్సియర్గా ఉండాలి. చాలా బాగుంది మేడం. కోపం కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం సారు. దానివల్ల చాలా నాకైతే యూజ్ అయింది. నేను మోస్ట్లీ కోపంగానే ఉంటాను ఇంట్లో. నెక్స్ట్ టైం నుంచి చాలా తగ్గించుకొని పాపతో మంచిగా ఉంటాను. ఏం లేదండి, పిల్లలతో హ్యాపీగా నవ్వుతూ ఫుల్గా వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళ తీరులోనే వెళ్ళి అన్ని మార్చుకునేలాగా నేను డెఫినెట్గా ఐ కెన్ డూ. చేసేది చెప్పాలండి, మెయిన్ పేరెంట్సే మారాలి పిల్లల కన్నా. బాగా చెప్పారు ఆయన కూడా. ఇలాగ అప్పుడప్పుడు పెడుతుంటే స్కూల్ వాళ్ళు పెడుతుంటే స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది. చాలా బాగుంది.